మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీరందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మీరు క్రీస్తు పరిచర్య ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను కూడా ఆయన పాదాల చెంత మేము ఉంచి ఉన్నాం. ప్రతి ఒక్క దానికి కూడా ఆయన సమాధానం ఇచ్చి మీ జీవితాల్లో మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. మరి నేటి ధ్యాన అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. అంటే చాలా మంది రచించిన పుస్తకాలు ఉన్నాయి. అయితే దీంట్లో ప్రథమ స్థానం కొన్నిటికి ఇవ్వబడింది. కొన్ని పుస్తకాలకి, అన్నిటికీ ఉన్నాయంటే అన్నిటికీ ఉన్నాయి. కాకపోతే అన్ని పుస్తకాల్లో దేవుణ్ణి స్తుతించడంలో ఈ పుస్తకంలో ఎలా ఉంటుంది అంటే, నిజంగా మన జీవితంలో అలా చేస్తే ఆ పుస్తకం కనుక మనం చదివినట్లయితే దేవునితో మనం రియల్గా మాట్లాడినట్టు ఉంటుందంట. కాబట్టి ఎంతోమంది ఈ పుస్తకాన్ని వాళ్ళ జీవితంలో చదువుకొని ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు కూడా వాళ్ళ జీవితంలో నేర్చుకొని ఉన్నారు పిల్లరా. ఈరోజు మనం కూడా ఆ పుస్తకం ఏంటి, ఆ పుస్తకంలో ఉన్న విషయాలు ఏంటి అన్న దాని గురించి ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ పుస్తకం ఏంటంటే కీర్తనల గ్రంథము. దావీదు మహారాజు రచించిన కీర్తనలు. అయితే ఈ కీర్తనల్లో మొదటి కీర్తన ఏదైతే ఉందో, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆ ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించేదానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఎందుకంటే ఆ మొదటి అధ్యాయంలో ఫస్ట్ వెర్స్లో ఏదైతే ఉందో, చాప్టర్ 1 వెర్స్ 1, అయితే దాంట్లో ఏదైతే ఉందో దాన్ని ఎంత ధ్యానిస్తే అంత వాక్యం పెరుగుతూ పోతుంది దాంట్లో. అదేంటని అడిగినట్లయితే, మొదటి వచనం అయినా, అధ్యాయం మొదటి అధ్యాయం అయినా కూడా దీంట్లో ఉన్న విషయాలు వందలు వేలల్లో ఉంటాయి. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి వాక్యం మన హృదయంలోకి వెళ్తుందని కింద వాక్యాల్లో నేను చెప్పుకున్నాను పిల్లారా. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరచి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ప్రారంభం చివరి వచనం వరకు. అయితే ఈ వాక్యం చదివే ముందు నేను మీకు చిన్న ఒక వివరణ మాదిరిస్తాను. ఈ మొదటి అధ్యాయం వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు మనకు కొన్ని విషయాల్ని బోధించి ఉన్నాడు పరిశుద్ధ వాక్యంలో. అయితే ఆ విషయాలని మీకు స్టెప్ బై స్టెప్, అంటే ఒకదాని తర్వాత ఒకటి మీకు వివరణ ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్క పుస్తకంలో వివరణ అద్భుతంగా ఇవ్వచ్చు, కానీ కీర్తనల గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతో కొంత మనసులో దేవుని మీద ప్రేమ ఉంచుకొని కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ కీర్తనల గ్రంథము ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రేమతో నేను వాక్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను పిల్లారా. మీరు కూడా ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టుడు అలాగును ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఆమేన్. అయితే చూసుకోండి పిల్లలు, ఇక్కడ కొన్ని విషయాల్ని దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆసక్తితో దేవుని వాక్యాన్ని కనుక తెలుసుకోవాలని ఇష్టపడినట్లయితే ఈ ఒక్క వాక్యంలో ఉన్నన్ని మర్మాలు ఇంకా ఏ పుస్తకంలో కూడా ఉండవేమో. కాబట్టి జాగ్రత్తగా ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. దుష్టుల ఆలోచనలు చెప్పుకున్నాడు, ఒక పాపుల మార్గం నిలువక అంటే దేవుడు మనకు మన జీవితంలో కొన్ని ఇండికేషన్స్ ఇస్తాడు. అవి ఏంటంటే, ఇది చేయొద్దు, ఇది చేస్తే నువ్వు బాధపడతావు, ఒకవేళ కనుక అదే కనుక నీ జీవితంలో రిపీట్ అయితే నువ్వు ఇంకా బాధపడతావు,
కొన్ని సమయాల్లో నన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడిగాను ఉంటావు, కాబట్టి చేయొద్దు అని చెప్పి దేవుడు మనకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తాడు. అయితే ఆ ఇండికేషన్స్లో వెళ్తే ఏం జరుగుతుందో ఇక్కడ ఈ పుస్తకంలో రాసింది పిల్లలు. ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పున నడువుక. దుష్టుల ఆలోచన చెప్పున గనక నువ్వు నడిచినట్లయితే నీ ఆలోచన నువ్వు కోల్పోయేవాడిగా ఉంటావు. నీ ఆలోచన నువ్వు కోల్పోయేవాడిగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా చెడు మార్గంలోకి నువ్వు ప్రవేశించేదానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ కనుక నువ్వు కనుక చెడు మార్గంలో కనుక ప్రవేశించినట్లయితే దేన్ని విడిచిపెట్టేవారిగా ఉంటావు అంటే మొట్టమొదట వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా ఉంటావు పిల్లలు. ఎందుకంటే దుష్టుల ఆలోచన ఎలాగ ఉంటుందనంటే దేవునికి అనుసంధానంగా ఉండదు. దుష్ట ఆలోచన ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటది. కాబట్టి ఆ ఆలోచన ప్రకారం కనుక నువ్వు నడుచుకున్నట్లయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఉంది ప్రియులారా. పాపుల మార్గమున నిలవలేవు. తర్వాత పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. చూడండి ప్రియులారా, ఈ ఒక 2 అధ్యాయాలు కూడా మనకు మన క్రైస్తవ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనకు తెలుపుతుంది. ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడిచినా కానివ్వండి, పాపుల మార్గమున మనం నిలిచినా కానివ్వండి, దేవుని వాక్యంకి మనం దూరం అయ్యేవారిగా ఈరోజు మన కుటుంబాల్లో మనం ఉన్నాం. అయితే దీన్ని దేనికి ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ వాక్యం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చానంటే ఈ ఒక వాక్యాన్ని పైన ఉన్న మొదటి వచనంలో ఉన్న వాక్యం. ఎందుకనంటే అపహాసకులు కూర్చుండే చోట కనుక మనం కూర్చున్నట్లయితే వాళ్ళు మొట్టమొదటి చేసే పని ఏంటనంటే దేవుని వాక్యాన్ని విననీయకుండా మనల్ని చేయడం. అపహాసకులు ప్రతి చోట ఉన్నాడు ఈరోజు. అయితే వాళ్ళ పక్కన మనం కూర్చున్నా లేదంటే వాళ్ళ ఊహలోకి కలపాలని అనుకున్నా కూడా అది మన క్రైస్తవ జీవితాన్ని ఎంతో దెబ్బతీసేదానికి ఉంటుంది పిల్లరా. కాబట్టి మొదటి 2 వచనాలు దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక. ఈ 3 కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే భద్రత మనకు మన క్రైస్తవ జీవితానికి మనం అనుగ్రహించుకున్న వాళ్ళంగా ఉంటాం పిల్లరా. ఎందుకనంటే మనం కొన్ని సమయాల్లో మనం ఎంత గట్టిగా దేవుణ్ణి నిలబడినప్పటికీ అపవాది చేసే కార్యాలు చేస్తూ ఉంటాడు మనల్ని కదిలించాలని క్రైస్తవ జీవితంలో నుంచి. దానికి మనం గనక లొంగినట్లయితే మన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. దేవుని దగ్గర ఉండి దేవుని పనులు కనుక చేస్తున్నట్లయితే దేవుడు వచ్చే మనకు ఆశీర్వాదం ఏదైతే ఉందో అది మనం ఎల్లప్పుడూ కాపాడుతూ వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కింద వచనాల్లో కనుక మనం వచ్చినట్లయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మన జీవితంలో ధన్యత ఎలా అనుగ్రహింపబడుతుందని మన ఛానల్లో ఒక వాక్యం ఉంది కదా. ఇలాగే మన జీవితంలో మనం ఏ జీవితం అయితే క్రైస్తవ జీవితం జీవిస్తున్నామో ఆ క్రైస్తవ జీవితానికి తగిన అంశం ఏదైతే ఉందో అది ఇక్కడ మన ఈ 2వ వచనంలో మనం చూడొచ్చు పిల్లలు. అదేంటంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం నుండి మనం ఆనందించాలి. పరిశుద్ధ వాక్యంలో మనం ఎప్పుడైతే దృష్టి ఉంచి దాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేస్తామో ప్రతి ఒక్కరు కూడా ధన్యుడు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది పిల్లారా. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీ జీవిత కాలము ఎంతవరకు ఉందో అది నీకు తెలియదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎంతవరకు మనల్ని ఈ భూమి మీద ఉంచి ఉన్నాడో, ఏ పని నిమిత్తం ఏ ఒక బాధ్యత నెరవేర్చేదానికి మనల్ని ఈ భూమి మీద ఉంచి ఉన్నాడో మనకైతే తెలియదు. కానీ ఆ బాధ్యతల్లో ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యం ధ్యానించడం. అలా ధ్యానించాలని ఇక్కడ ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అదేంటంటే దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కిందటి వచనాలు కనుక వచ్చినట్లయితే అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయునదంతే సఫలమగును. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండును. నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండు అంటే అర్థం ఏంటంటే మన జీవితం
ఆయనకి వ్యర్థమవుతుంది అని కనుక తెలిసినట్లయితే, ఏ పని నిమిత్తం నా బిడ్డని ఇక్కడికి పంపించానో ఆ పని కాకుండా అపవాది మార్గములో నా బిడ్డ నడుస్తున్నాడు అని కనుక మనం తెలిసినట్లయితే, దేవుడు మన చుట్టూతో ఒక కంచి మాదిరి ఒక దాన్ని సృష్టిస్తాడు. అయితే మనం అంటు కడతాం కదా, ఏదన్నా మొక్కలు మనం కనుక కొనుక్కొచ్చుకున్నాం అంటే దానికి అంటు కడతాం. ఎందుకనంటే అక్కడ చుట్టూతో నీళ్లు పోసి ఒక్కొక్క నిమిషానికి అది కొంచెం కొంచెంగా వాటర్ లోపల దిగుతూ ఉంటే ఆ చెట్టుకి కావాల్సిన నీళ్ళు అవి ఇస్తూ ఉంటుంది. చెట్టు అప్పుడు బలపడుతుంది, ఎక్కువ కాలం వస్తుంది, పండ్లు తర్వాత పుష్పాలు పుష్పించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎప్పుడు నీళ్లు ఉన్నప్పుడు. అలాగే దేవుడు కూడా ఎండిపోయిన మన జీవితాన్ని తిరిగి చిగురింప చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడనంటే, మనకు శ్రమలు ఎలాగుంటాయో చూపిస్తాడు. ఆ శ్రమలలో మనం ఆయన చేయి విడిచిపెట్టకుండా కనుక నిలబడినట్లయితే నీటి కాలువల యోరన నాటబడిన వాళ్ళంగా మనం ఉంటాం ప్రియులారా. ఎందుకనంటే నీటి కాలువల యుద్ధ కనుక మొలిచిన చెట్టు ఏ చెట్టు కూడా చచ్చిపోదు. ఎందుకంటే ఆ నీటి కాలువలో ఉండే ఒక్క తేమ ఏదైతే ఉంటుందో నిత్యం ఆ చెట్టుకు అనుగ్రహింపబడుతుంది కాబట్టి, అలాగే దేవుని కృప, దేవుని శక్తి నిత్యం మనకు అనుగ్రహింపబడుతూ మనం ఫలం ఇచ్చు చెట్టు వలె ఉంటాం. క్రైస్తవ జీవితంలో పునాది అనేది బలంగా పడుతుంది మన కాడ. నీటి కాలువలు ఎవరున్నాయి అంటే దేవుడు అనుగ్రహించు కృపా శక్తి, ఆయన ఆశీర్వాదం, ఆయన అనుగ్రహించే ప్రతిదీ దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. మనం ఎవరి యొద్ద ఉండాలి అని అంటే నీటి కాలువల యోరన, అంటే దేవుని బాటలో కనుక మనం ఉన్నట్లయితే తప్పకుండా మనం ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాం. అతడు చేయనిదంతా సఫలమగునంటే మన జీవితంలో మనం దేవుణ్ణి తలుచుకొని చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది పిల్లారా. అది ఎప్పుడు సఫలమవుతుంది అంటే దేవుణ్ణి మనం నిజంగా ఎరిగి ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరించి, అవును దేవుడు మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు, మీరు కనుక నమ్ముకున్నట్లయితే మీ జీవితంలో ఒక అద్భుత కార్యాలు జరిగిస్తాడు అని ఇతరులను నమ్మించి ముందుకు కొనసాగిపోయినట్లయితే మనం చేసే ప్రతి పని కూడా సఫలం అవుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది పిల్లారా. కొద్దిగా వచనాల్లో కిందకు వచ్చినట్లయితే, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, పైన మనం ఏ విధంగా నడుచుకుంటే ఎలాగుంటామో వీళ్ళు ఇలాగ ఉండరు దుష్టులు అని ఇక్కడ ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఆకువాడు తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండురు, ఇది బాగుందా? గాలి చెదరగొట్టు పొట్టు వలె మన జీవితంలో మనం ఉండేదానికి అపవాది వేసే ఉచ్చులు ఏవైతే ఉన్నాయో దాంట్లో పడటం బాగుందా? ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు మనకు రెండు ఆప్షన్లు అనుగ్రహిస్తాడు పిల్లారా. ఎలాగ అనుగ్రహిస్తాడంటే, మేలైన దాన్ని గనక అనుసరించేవైతే నీ జీవితం ఇలా ఉంటుంది. ఎలాగా? ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె. ఒకవేళ గనక ఉపయోగం లేనిది గనక నువ్వు అనుసరిస్తూ నీ జీవితంలో ముందుకు కొనసాగిపోయి ఉంటే నీ జీవితం ఎలాగుంటుంది? ఎలాగా? దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని. ఈ రెండుటిని చూసి మనం దేంట్లో పోతాం తెలుసా? రెండో దాంట్లోకి పోతాం. దేవుడు మన కొరకు సృష్టించిన దాన్ని విడిచిపెట్టి అపవాదిలోకి మనం ఎందుకు వెళ్తామనంటే ఆశ. అయితే నిజమైన ఆశని తృప్తిపరిచేవారు ఎవరనంటే మన దేవుడు. అయితే ఆయన్ని విడిచిపెట్టి అపవాది దగ్గర ఏదో ఉందని మనం పరిగిస్తూ ఉంటాం తోకబట్టుకొని. ఆశ గల ప్రాణముని తృప్తిపరిచేవాడు ఆయనే. కాబట్టి మన జీవితంలో మనం ఎవరు ఎందు ఆశపడాలి, ఆ ఆశని ఎవరు నెరవేరుస్తారు, తీరుస్తారు అని అంటే మనం నమ్ముకున్న మన దేవుడు. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. కింద వచనాల్లో కనుక మనం వచ్చినట్లయితే మరలా, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు. దీనికి అర్థం ఏంటంటే, న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు ఎందుకు నిలవరు? దుష్టులు పాపులు ఎందుకు నిలవలేరు అంటే, రెండిట్లో న్యాయ విమర్శలో దుష్టులకి స్థానం అనేది ఉండదు.
నీతిమంతులు ఉండే దగ్గర పాపులు ఎక్కువసేపు నిలవలేరు. ఎందుకనంటే వాళ్ళకి తగిన సిచ్యువేషను, వాళ్ళకి తగిన పరిస్థితులు అక్కడ ఉండవు, వాళ్ళకి తగిన వాతావరణం అక్కడ ఉండదు. కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. న్యాయ విమర్శలో దుష్టులను కూడా నిలవలేరు. ఎందుకనంటే దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి దాంట్లో కూడా మంచి చెడ్డ అనేది ఒకటి అనుగ్రహించాడు. కాబట్టి చుట్టూత మంచు ఉండే దగ్గర చెడ్డ ఎక్కువసేపు నిలవలేదు. చుట్టూత కనుక చెడు ఉండే చోట కనుక నీవు నిలబడ్డావంటే న్యాయ విమర్శలో నీవు నిలువలేని వాడిగా నీ జీవితంలో నువ్వు పయనించాలి. అంటే దేవుని మాట వింటే ఇలా ఉంటుంది, దేవుని మాట వినకపోతే ఇలా ఉంటుంది అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు పిల్లారా. ఇంకా కిందటి వచనాలు కనుక మనం వచ్చినట్లయితే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఈ ఒక అధ్యాయం అంతట్లో కూడా మొదటి నుండి చివరి వరకు కూడా మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడనంటే, దేవుని మాట వింటే ఎలాగుంటుంది జీవితం, అపవాది బాటలో కనుక మనం నడిచినట్లయితే మన జీవితం ఎలాగుంటుంది అనేది ఒక సింగిల్ చాప్టర్లో దేవుడు మనకు తెలియజేసాడు ప్రియులారా. ఈ ఒక కీర్తనలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు తెలియజేసిన మాటలని ఏవైతే ఉన్నాయో దాన్ని ధ్యానిద్దాం. ఏంటంటే, దుష్ట ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలువక. ఒకవేళ నిలిచినట్లయితే మన జీవితంలో మనం ఫలమిచ్చు చెట్టు వలె కాక గాలి చెదరగొట్టు పొట్టు వలెనే ఉంటామంట. ఓకే, ఇంకొద్ది కిందకు వచ్చినట్లయితే, అతడు చేయనిదంతే సఫలమవును. ఎలాగవుతుంది మన చేయనిదంతే? ఆయన యందు చేసి ఆయన మాట ప్రకారం గనక ప్రతి ఒక్కదానికి ఆయన్ని ప్రతి దాంట్లో ధ్యానించి ఆయన మాట ప్రకారం కనుక చేసినట్లయితే మనం చేసే ప్రతి పని కూడా ఆయన యందు సఫలమవుతుంది. ఇంకొద్దిగా కిందకు వచ్చినట్లయితే, న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో ఎవరు నిలవరంట? పాపులు, దుష్టులు. మన కాలు ఈరోజు ఎక్కడ నిలవలేకపోతుంది? వాక్యం ఉండి చోట నిలవలేకపోతుంది. ఎందుకు? మనం కూడా దేవునికి ఏమైనా కార్యములు ఏమైనా చేస్తున్నాము పిల్లారా. కాబట్టి దేవుని వాక్యం ఉండే చోట మన కాలు నిలబడడం లేదు. ఎక్కువసేపు ధ్యానించేదానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. నీతిమంతుడు ఎంచుకునే ప్రతి మార్గం కూడా యెహోవా అనుగ్రహించే మార్గం. కాబట్టి యెహోవాకు తెలుస్తుంది, నేను ఈ మార్గాన్ని నా బిడ్డకు అనుగ్రహించాను, ఆ మార్గంలో నా బిడ్డ వెళ్ళాలనుకుంటున్నాడు అని. ఈ దుష్టుల మార్గం ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమయ్యే మార్గం కాదు, దేవుడు అనుగ్రహించే మార్గం కాదు. అది అపవాది చేత ఎంచబడిన మార్గం. కాబట్టి నాశనంకి నడిపే మార్గంగా అది ఉంటుందండి పిల్లారా. ఈరోజు మన జీవితంలో కానివ్వండి, మన సంఘంలో కానివ్వండి, నాశనంకు నడిపే మార్గంలో కనుక మనం వెళ్తున్నట్లయితే దాన్ని ధ్యానించి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యం మనకు ఏం తెలియజేస్తుందో దాన్ని బట్టి కనుక వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కదాన్ని మనకు తెలియజేసేది వారిగా దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఉన్నాడు పిల్లారా. నా జీవితంలో మార్పు కలగాలి అని అంటే నా మార్గము యెహోవాకు తెలియాలి. ఆయన అనుగ్రహించే మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి. ఈరోజు దేవుడు మనకు అందజేసిన ఈ వాక్యాన్ని బట్టి మీకేం అర్థమైంది? మీ జీవితాలలో కానివ్వండి, మీరు నడిచే ప్రతి మార్గంలో కూడా దుష్టులు ఎదురవుతే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ యొక్క కీర్తనల గ్రంథము ఈరోజు మనం తెలియజేసిన పిల్లారా. కాబట్టి దాన్ని బట్టి ఈరోజు మీ జీవితాల్లో మీరు ఎలాగా కొనసాగిపోతారు ముందుకి, దాన్ని బట్టి ఎలా నడుచుకుంటారు, అపవాదం ఎలా ఎదిరిస్తారు, అపవాదం ఎలా జయించి మీ జీవితాల్లో మీరు ముందుకు కొనసాగిపోతారో జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనం కనుక నీతిమంతులు కనుక మన హృదయాల్లో కానివ్వండి, మన జీవితాల్లో కానివ్వండి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మన కుటుంబాలన్నింటి కూడా ఆయన తోడే ఉండి కాపాడి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వితరముల వరకు మేలును కనికరమును చూపించు దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా,
ఉన్నవాడిని అనవాడు దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రేమ స్వరూపమైన రక్షక, నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడ మహాదేవ మహాగణుడు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డల్ని, ప్రియ కుటుంబాలను నా తండ్రి. నేను ఈ రోజు నా తండ్రి నీవు అనుగ్రహించిన నా తండ్రి వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఎందుకంటే నాయన ఈరోజు మేము ధ్యానించిన రీతికి నా తండ్రి మా జీవితాల్లో మేము ఎలా మెదలాలి, అపవాది నుంచి ఎలా తప్పించుకోవాలి, దుష్టుల నుంచి ఎలా తప్పించుకోవాలి, దుష్టులు నిల్చున్న మార్గంలో మేము ఎలా నిలువకూడదు, మా మార్గము నీవి ఎంచబడినదై ఉండేదానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అనేకమైన విషయాలు నా తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మేము నేర్చుకోగా నా తండ్రి, వాటన్ని కూడా నా తండ్రి మా యొక్క హృదయాల్లో ఉంచుకొని మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయేదానికి కృపను అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్క అవసరతను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. నేను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి అవసరత తీర్చి నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబానికి నీ కృపణ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క సంఘానికి, సంఘాపరులకి, స్వార్థికులకి, సేవకులకి, ప్రతి ఒక్కరికి కూడా నీ శక్తిని అనుగ్రహించి నడిపించి కాపాడి బలపరచమని వేడుకుంటూ, మరలా కనుక నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగా శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.